నిజమే, దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. కానీ దానికి తగినటువంటి ప్రార్థన, దానికి తగినటువంటి నమ్మకము, దానికి తగినటువంటి విశ్వాసము, దానికి తగినటువంటి వాక్య ధ్యానము మనలో ఉన్నదా లేదా అని దేవుడు చూస్తాడండి. అందుకనే దేవుడు చూస్తాం, మనం లేఖనాల్లో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 32:39 వచనంలో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడును లేడు, మృతు నందించువాడను, బ్రతికించువాడను నేనే, స్వస్థపరచువాడను, విడుదలను కలిగించువాడను నేనే అని మరి లేఖనాల ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడండి. నా చేతుల నుండి విడిపించువాడును లేడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశీర్వాదములు అనేవి ఓరకనే రావు. దానికి తగినటువంటి ప్రార్థన కావాలా, దానికి తగినటువంటి విశ్వాసము ఉండాలా, దానికి తగినటువంటి వాక్యదానం ఉండాలా. అంతేకాని ఆశీర్వాదాలు అనేవి మనం వెంటపడి ఊరకనే రావండి. శ్రమలోను, శోధనలోను, ఇబ్బందులోను, ప్రతి ఒక్క ఇరుకులోను దేవుణ్ణి మనం కలిగి ఉంటే, దేవునితో సహవాసం చేసి ఉంటేనే ఆశీర్వాదాలు అనేవి మనం పొందుకొనగలం.